పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం పనిధంలో అప్పుభారం పలువురి ప్రాణాలను తీసింది. పలువురిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. ఆర్ శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర దాసరి వెంకటేశ్వర్లు అప్పు తీసుకున్నాడు. అయితే రుణం చెల్లించమని అడిగినందుకు దాసరి వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నం చేశాడు. దీంతో అప్పు ఇచ్చిన శ్రీనివాసరావు భయపడి పురుగుల మందు తాగాడు. పురుగుల మందు తాగిన శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉంది. ఇక శ్రీనివాసరావు ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు చనిపోయాడని భావించి వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనివాసరావు భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేష్ ఇద్దరు బావిలో దూకారు. పూర్ణకుమారి చనిపోగా వెంకటేష్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. తాడు పైకి లాగండి. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అయినటువంటి ఫణిదంలో మాత్రం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలో ఈ వెంకటేశ్వరులు అనేటువంటి వ్యక్తి ఆ గ్రామానికి సంబంధించి చిల్లర కొట్టు నడుపుతున్న శ్రీనివాస్ దగ్గర 90,000 అప్పు చేశాడు. అప్పు చేసినటువంటి నేపథ్యంలో వెంకటేశ్వర శ్రీనివాస్ పలు దఫాల తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని చెప్పి అడిగినప్పటికీ కూడా అతను డబ్బు ఇవ్వకపోవడంతో నిన్న ఎవరైతే శ్రీనివాస్ భార్య అయినటువంటి ఈ కుమారి అనే ఆమె ఆయన దగ్గరికి వెంకటేశ్వర ఇంటికి వద్దకు వెళ్లి డబ్బులు తిరిగి చెల్లించాలని గట్టిగా కూడా నిలదీసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో నిన్న అతనైతే మాత్రం పురుగుల మందు సేవించాడు వెంకటేశ్వర్లు. అది తెలుసుకున్నటువంటి చిల్లర కొట్టు వ్యాపారి ఆ డబ్బు ఇచ్చినటువంటి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో శ్రీనివాస్ ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అప్పు ఇచ్చిన తర్వాత అతని దగ్గరికి పోయి ఆ విధంగా మాట్లాడటంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంది, అందరం కూడా జైలు పాలవుతాము అని మాట్లాడిన సందర్భంలో భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఈ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఆ శ్రీనివాస్ అయితే భయంతో ఆయన పురుగుల మందు తాగాడు. ఇది తెలుసుకున్నటువంటి ఈ భార్య అయినటువంటి కుమారి, అలాగే వాళ్ళ కుమారుడైనటువంటి వెంకటేష్ ఇద్దరు కూడా పొలంలో ఉన్నటువంటి ఒక బావి దగ్గరికి వెళ్లి దూకేశారు. తన భర్త కూడా చనిపోతే ఇక తమకి దిక్కెవరు అని వాళ్ళైతే మాత్రం ఆ బావిలో పడినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరు కూడా మృతి చెందారు. ఇది తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళ మృతదేహాలను అయితే బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఆ మందు తాగినటువంటి అప్పు తీసుకున్నటువంటి వెంకటేశ్వర్లు, అదే విధంగా అప్పు ఇచ్చినటువంటి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో వాళ్ళైతే గుంటూరు GGH లో మాత్రం ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఆ వెంకటేశ్వర్ల పరిస్థితి అయితే కొంత విషమంగా ఉంది. అప్పు తీసుకున్న ఎవరైతే ఈ శ్రీనివాస్ ఉన్నాడో వెంకటేశ్వర్లు ఉన్నాడో ఆ వెంకటేశ్వర్ల పరిస్థితి అయితే మాత్రం ప్రజెంట్ ఇదిగానే ఉంది. శ్రీనివాస్ పరిస్థితి అయితే విషమంగా, అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక అప్పు కారణంగా ఇద్దరు అయితే మాత్రం మృతి చెందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. తాడు పైకి